ఏషియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకొచ్చే క్రమంలో గ్రామస్తులు, ఆడపడుచులు మంగళహారతులు ఇస్తూ నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్న వాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. కాసేపట్లో సమ్మక్క కూతురైన సారలమ్మ గద్దెపై కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరుకుంటారు. సాంప్రదాయబద్ధంగా ఆదివాసీ, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం 2 తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. చూస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టం కాసేపట్లో మొదలు కాబోతోంది. సారలమ్మ కన్నేపల్లి గ్రామం నుంచి గద్దెలపైకి చేరుకోవడం మొదటి ఘట్టంగా ఉంటుంది. ఇప్పుడే కాసేపటి క్రితం అంటే ఒక అర్ధగంట క్రితం కన్నేపల్లి నుంచి సారలమ్మ బయలుదేరడం జరిగింది. అక్కడ కన్నేపల్లి గ్రామస్తులంతా కూడా తమ ఆడపడుచు గద్దెల మీదకి వెళ్తున్న తరుణంలో
నీళ్ళు ఆరబోస్తున్నారు, శివాలెత్తిపై ఊగిపోతా ఉన్నారు, శివమెత్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కన్నేపల్లి మార్గం అంతా కూడా వరం పట్టే వాళ్ళ నిద్ర అక్కడ పడుకుంటే వాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే తమ ఆరోగ్య సమస్యలు తీరుతాయని, అదేవిధంగా తమ ఏదైనా కోరిన కోరికలు నెరవేరుతాయని, సంతానం కలగని వాళ్ళు సంతానం కలుగుతాయని భావించే నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఆ రోడ్డంతా కూడా అందరూ వరం పడుతున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. గద్దెల ప్రాంగణం అంతా కూడా లక్షల మంది భక్తులతో నిండిపోయిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇవాళ అంటే గత జాతర సందర్భంగా కూడా 10:30 ప్రాంతంలో కన్నేపల్లి నుంచి బయలుదేరినటువంటి సారలమ్మ చేరడం జరిగింది. ఈసారి కూడా దాదాపు 11 గంటల వరకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే గ్రామంలో కన్నేపల్లి గ్రామం మాత్రమే దాటిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. కన్నేపల్లి గ్రామానికి మేడారం ప్రధానంగా ఉన్నటువంటి గద్దెల దగ్గరికి 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరం అంతా కూడా నడవడానికి వాళ్ళంతా కూడా సుమారు ఒక 2-2.5 గంటల సమయం పడుతుంది. వాళ్ళంతా అంటే సారలమ్మ వచ్చే క్రమంలో అటు గోవిందరాజుకు సంబంధించిన వంశస్థులు ఎవరైతే ఉంటారో దబ్బకట్ల వంశస్థులు వాళ్ళను కూడా సమన్వయం చేస్తూ రావాల్సి ఉంటుంది. ఆ మార్గం మధ్యలో జంపన్న వాగు దాటిన నేపథ్యంలో దబ్బకట్ల వంశస్థులు తీసుకొస్తున్నటువంటి కొండ నుంచి తెచ్చుతున్నటువంటి గోవిందరాజును కలుపుకొని ఆ వచ్చే క్రమంలో మార్గం మధ్యలో పగిడిద్దరాజుకు సంబంధించి అక్కడి నుంచి వాళ్ళు కూడా వస్తున్న నేపథ్యంలో పగిడిద్దరాజు కూడా తోడుకొని వస్తూ ఉంటారు. ఆ వచ్చే మార్గంలో ఈ ముగ్గురు అంటే సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ ముగ్గురు కూడా సమ్మక్క ఆలయం వద్దకు వెళ్తారు. ఆలయం వద్ద ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కన్నేపల్లి నుంచి కాకా వంశీయులు తీసుకొచ్చే నేపథ్యం ఉంటుంది. దాంతోపాటు కొండాయి నుంచి వచ్చేటువంటి గోవిందరాజుకు సంబంధించి దబ్బకట్ల వంశస్థులు, అదేవిధంగా పెనక వంశస్థులు, ఇటు ఏదైతే పూనుగొండల నుంచి వాళ్ళతో పాటు మరో వంశస్థులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడికి పగిడిద్దరాజును తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అర్రం వంశస్థులు. ఈ అర్రం వంశస్థులు, పెనక వంశస్థులు పగిడిద్దరాజును తీసుకొచ్చే నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కలుసుకొని సమ్మక్క ఆలయం వద్దకు వెళ్ళి ఈ వంశాలకు సంబంధించితో పాటు అదేవిధంగా చంద వంశస్థులు, దాంతోపాటు సిద్ధపైన వంశస్థులు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు, మాట మంతి నిర్వహిస్తారు. అంటే ఒకనాడు మనం చూసినట్టయితే ఇదంతా ఒక గిరిజన సాంప్రదాయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఆదిమ సంస్కృతి. పూర్తి స్థాయిలో ఇదే ఒక జనంలోకి వనదేవతలు వచ్చే జాతరగా కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వాళ్ళందరూ కలిసి ఈ 2 ఏళ్లకోసారి జాతర జరుగుతుంది కాబట్టి వాళ్ళు కష్ట నష్టాలు కావచ్చు, సుఖ దుఃఖాలు కూడా పంచుకొని మాట్లాడుకొని అయితే పగిడిద్దరాజు పెళ్లి కొడుకుగా వస్తున్న నేపథ్యంలో అనుమతి తీసుకుంటారు. గద్దెలపైకి రావడాన్ని అనుమతిగా తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సమ్మక్క గద్దె ప్రాంగణానికి చేరుకొని అక్కడి నుంచి సారలమ్మ గద్దె వద్దకు వెళ్ళి ఇక్కడ ముందుగా సమ్మక్క గద్దె దగ్గర పసుపు కుంకుమలు పెట్టిన తర్వాత ఇక్కడ ఆశీర్వచనాలు తీసుకున్నట్టుగా భావిస్తారు. ఆమెను తాకుతూ ముందుకు వెళ్ళి సారలమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కూడా అక్కడ సారలమ్మను ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బయట ఏదైతే గోవిందరాజు, అదేవిధంగా పగిడిద్దరాజు వీళ్ళని కూడా ప్రతిష్ఠించడం ద్వారా మొదటి ఘట్టం పరిసమాప్తం అవుతుంది అన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మేడారం జాతర అంతా కూడా భక్తజన సందోహమైంది. అమ్మవార్లు ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. జాతర ప్రాంగణం అంతా కూడా లక్షలాది మంది భక్తులతో వచ్చిన సందర్భం మాత్రం మనం చూస్తూ ఉన్నాము. పడిగాపులు కాస్తున్నారు. అమ్మవార్లు ఎప్పుడు వస్తారా, తమ మొక్కులు ఎప్పుడు చెల్లించుకుంటామా, అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఒక వాళ్ళైతే ఎదురు చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతరకు సంబంధించి అలకలు కూడా ఉంటాయి. అమ్మవార్లను తీసుకొచ్చే నేపథ్యంలో వడ్డెలు, ఇక్కడ ప్రధాన పూజారులను వడ్డలుగా పరిగణిస్తాము. వాళ్ళు అలకబూలుతారు. అలకబూలిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళని తీసుకురావడానికి బ్రతిమిలాడుతారు. వాళ్ళు రావడానికి కావాల్సిన పరిచర్యలన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని రావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే సుమారు 7:30 గంటల సమయంలో హనుమాన్, ఇప్పుడు తెల్ల వస్త్రంతో ఉన్నటువంటి హనుమాన్ పడిగే ద్వారా సారలమ్మ బయలుదేరి వస్తూ ఉంటుంది. ఈ హనుమాన్ పడిగ
సారలమ్మ రక్షగా కూడా భావించడం జరుగుతుంది. ఈ వచ్చే క్రమంలో జంపన్న వాగు దాటుతూ రావడం అనేది ఆనవాయితీగా వస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇది ప్రథమ ఘట్టంగా మనం చెప్తా ఉంటాము. శివసత్తులతో పూనకాలు ఊగిపోతా ఉన్నారు, వరాలు పడుతున్నారు. మనం జాతర ప్రాంగణం చూసినట్టయితే బంగారంగా పరిగణిస్తూ ఉంటాము. బెల్లం సమర్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో శివసత్తులు పూనకాలు ఊగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కన్నేపల్లి గ్రామం అంతా కూడా నీళ్లు ఆరబోసి తమ ఆడపడుచును గద్దెల వద్దకు పంపించిన సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రేపు సమ్మక్క రాకతో ప్రధాన ఘట్టం కూడా ముగియనుంది. స్వేచ్ఛ పూర్తి స్థాయిలో అయితే 11 గంటల వరకు సారలమ్మను గద్దెల పైన ప్రతిష్ఠించే అవకాశం.